హాయ్ అండి. నమస్తే. కావడి కుండలు 6వ భాగం. 4-5 సార్లు మౌనికకి ఫోన్ చేశాడు ఆకర్ష్. ఆమె నుండి ఎటువంటి రెస్పాన్సు లేదు. చిత్తూరు నుంచి వచ్చాక ఏదో మూవీకి వెళ్దామంటే ఇనార్బిట్ మాల్ దగ్గర కలిశారు. మూవీ చూసి రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. మళ్ళీ కలవలేదు. టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు. ఆర్ యు బిజీ విత్ యువర్ వర్క్ మేడం? జస్ట్ సెండ్ ఏ మెసేజ్. నో రెస్పాన్స్. ఎనీ ఇష్యూ ట్రబ్లింగ్ యూ? నో రెస్పాన్స్. ఉదయం నుంచి సాయంత్రం దాకా మౌనిక నుంచి మెసేజ్ వచ్చిందేమో అని ఫోన్లో చూశాడు. సోనారెంట్ టెక్నాలజీస్ బిల్డింగ్ నుంచి బయటకొచ్చి పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గర నిలబడి టీ తాగుతూ ఉంటే ఫోన్ బజింగ్ సౌండ్ వినిపించింది. మౌనిక నుంచి వచ్చిందా కాల్. ఎంతో సంతోషంగా కాల్ రిసీవ్ చేసుకుని హలో మై డియర్, పలుకే బంగారం అయిపోయిందే, నీ నుంచి ఒక ఫోన్ కాల్ లేదు అనేశాడు. అవతల వైపు నుండి కొద్ది క్షణాలు వాయిస్ వినిపించలేదు. నేను బాబు, మౌనిక ఫాదర్. హలో మీరా అంకుల్, మౌనిక మళ్ళీ మీ ఊరొచ్చిందా? లేదు, నేనే వచ్చాను. మీ అన్నయ్య గారిని చూడడానికా? కాదు కాదు, మా అమ్మాయి హాస్పిటల్లో ఉంది, చూడడానికి వచ్చాను అన్నాడు మణిరత్నం విచారం నిండిన గొంతుతో. ఏమైంది మౌనికకి? రోడ్డు క్రాస్ చేస్తుంటే కారు గుద్దేసింది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. షీఈ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. ఆయనేదో చెబుతున్నాడు గాని వినే స్థితిలో లేడు ఆకర్ష్. ఏ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నారు మీరు? అపోలో హాస్పిటల్. ఫోన్ ఆఫ్ చేసి కార్లో అపోలో హాస్పిటల్కి చేరుకున్నాడు. హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర నిలబడ్డ మణిరత్నాన్ని కలిశాడు. మౌనిక ఈజ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. విజిటర్స్ని అలౌ చేయడం లేదు. ఒక్కరినే అనుమతిస్తున్నారు. మాట్లాడే స్థితిలో కూడా లేదు. మొహానికి కాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయి. నిన్న ఆపరేషన్ జరిగింది. విరిగిన ఎముకలు సరిచేసి ప్లేట్లు, రాడ్లు, స్క్రూలు బిగించారు. ప్రాణానికి అపాయం లేదు గాని మళ్ళీ మామూలుగా నడవడానికి 4-5 నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆమె హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెప్పుకుపోయాడు. జయంతి మరణం తనను మరింత కొంగదీసింది. తనకంటే 5 ఏళ్లు చిన్నది. ఎక్కడో తిరుగుతూ కొండచర్యల్లోనో నది ఒడ్డునో తన ప్రాణం గుడుక్కుమంటుందనుకునేవాడు. తనకంటే చిన్నది కాబట్టి ఆవిడ మరికొంతకాలం ఉంటుందనుకున్నాడు. ఎక్కడ తిరిగొచ్చినా ఇంటి ఆవరణలోకి రాగానే చిరునవ్వులు చిందిస్తూ ఎదురొచ్చేది. ఆ ఊరు ఈ ఊరు తిరగొద్దు, ఇంటి పట్టునే ఉండండి, వయసు మీద పడ్డాక ప్రయాణాలేమిటి అని ఎప్పుడూ దీర్ఘాలు తీసేది కాదు. తను ఏం చేసినా ఆమె దృష్టిలో అంతా కరెక్టే. ఆమెను తను ప్రేమించాడా? లేదే. ఇష్టత అయిష్టత రెండూ ఉండేవి కావు. కానీ ఆమె మాత్రం తనే సర్వస్వం అనుకుంటూ ఉంది. తను చనిపోతే ఆమె ఎలా ఉంటుందో అనుకునేవాడు. 1-2 సార్లు కూతురితో కూడా అన్నాడు, నేనెక్కడో రాలిపోతాను, మీ అమ్మ బెంబేలు పడిపోతుందేమో, కుమిలి కుమిలి ఏడుస్తుందేమో, నువ్వే ఆమెకు దగ్గరవ్వాలి, నన్ను మర్చిపోయేటట్టు చెయ్యాలి అని చెప్పాడు మౌనికతో. పసుపు కుంకుమలతో మీకంటే ముందు పోవాలని అమ్మ అనుకుంటూ ఉంటుంది. మీరు చనిపోయారన్న వార్త తెలిస్తే తట్టుకోలేదట. ఆ ఆలోచన రాగానే అమ్మ కళ్ళల్లో జలపాతం ఉబుకుతుంది. మీరేమో ఆమె కంటే ముందు ఆఖరి ప్రయాణానికి సిద్ధం అంటున్నారు. మీకంటే ముందు ఏ రోడ్డు ప్రమాదంలో నేనే మీ ఇద్దరికంటే ముందు తనువు చాలిస్తానేమో అంది మౌనిక. ఆమె మాటలు షాక్లా తగిలాయి. వద్దులే, ఎప్పుడూ ఆ మాటలు అనకు. నీ నోట ఆ మాట వింటే గుండె పిండేసినట్లుగా ఉంది. మళ్ళీ ఎప్పుడూ నీ ముందు ఆ టాపిక్ తీసుకురాను అన్నాడు. మౌనిక తలనిమిరి మనసులోనే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తూ, ఈ క్షణం మనది, రేపు మనది కావచ్చు కాకపోవచ్చు అనుకుంటూ జీవించాలి అంది మౌనిక. ఒకరోజు జయంతి తన మంచం దగ్గరకు వచ్చి మీ దగ్గర పడుకుంటాను, ఎందుకో గుండె దడ ఎక్కువగా ఉంది అంది. హాస్పిటల్కి వెళ్దామా అడిగాడు జయంతిని. అదే తగ్గిపోతుంది, మీ పక్కన పడుకుంటే నిశ్చింతగా ఉంటుంది. 70 ఏళ్లు నా కూడా దాటాయి కదా, గుండె దడ ఒళ్ళు నొప్పులు రాకుండా ఎలా ఉంటాయి అంది నవ్వేస్తూ. పక్కనే పడుకుంది. ఆమె భుజాలు నిమిరి దగ్గరకు తీసుకున్నాడు. గువ్వపిట్టలా ఒదిగిపోయింది. తెల్లవారుజామున ఆమె చేతులు చల్లగా తగిలాయి. ఏసీ ఎక్కువై ఆమె శరీరం చల్లబడిందేమో అనుకున్నాడు. ఏసీ ఆఫ్ చేశాడు. అరగంట తరువాత చేతులు, చెంపలు, పొట్ట నిమిరి చూస్తే మరింత చల్లగా తగిలాయి. కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. షీఈ్ నో మోర్ అన్నాడు డాక్టర్ ఆమెను పరీక్ష చేసి. ఐసీయూ వార్డులోకి వెళ్లి మౌనికని చూశాడు. మూతికి మాస్కు, శరీరానికి అమర్చిన ఎలక్ట్రోడ్స్, చేతికి మణికట్టు దగ్గర ఐవీ డ్రిప్ లైన్. కళ్ళు మూసుకుని అచేతనంగా పడుకుని ఉంది. ఆపరేషన్ చేసిన చోట తెల్లటి బ్యాండేజీ కట్లున్నాయి. ఆమె పరిస్థితి చూసి కళ్ళు చెమ్మగిల్లాయి అతనికి. ఆమె చేతిని తాకాడు. నీకేం కాదు,
నువ్వు మళ్ళీ మామూలుగా తిరుగుతావు. తన స్పర్శతో ఆమె రక్తనాళాల్లోకి సందేశాన్ని పంపుతున్నట్లు అనిపించింది. డాక్టర్ వచ్చాడు ఆమె బెడ్ దగ్గరకు. ఇద్దరు ముగ్గురు వచ్చి పేషెంట్ దగ్గర నిలబడితే ఎలా? ఒకరుండండి చాలు అన్నాడు డాక్టర్. నేను మౌనిక దగ్గరుంటాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంకుల్ అన్నాడు ఆకర్ష్ మణిరత్నాన్ని పక్కకు తీసుకువెళ్ళి. 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను, స్నానం కూడా చేయలేదు. హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుని స్నానం చేసి రెస్ట్ తీసుకుంటాను. సాయంత్రం 6 గంటలకు వస్తాను. అప్పటిదాకా నువ్వు దగ్గరుండి అన్నాడు మణిరత్నం. మీ అన్నయ్య గారికి కూడా మౌనికకు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్న సంగతి తెలియదనుకుంటాను అన్నాడు ఆకర్ష్. మౌనిక అంటే అన్నయ్యకు ఎంతో ప్రేమ. నేను వద్దని చెప్పినా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూనే ఉంటారు. తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో ఉందని తెలిస్తే అన్నయ్య కంగారు పడతాడు. నువ్వు చెప్పొద్దు. అన్న పేరు ఎత్తగానే మండిపడే స్వభావం కొంత మారినట్లు అనిపించింది. నైట్ కూడా మౌనిక దగ్గర నేనుంటాను, మీరు రేపు ఉదయం రండి అన్నాడతను. రాత్రంతా ఆమె బెడ్ పక్కనే కూర్చున్నాడు ఆకర్ష్. తను చేయాల్సిందేమీ లేదు. అంతా డాక్టర్లు నర్సులే. వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారం వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. వాళ్ళు ఏదన్నా కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్ళి వాళ్ళు చెప్పినవి మెడికల్ షాప్లో తీసుకురావడం. ఒక రాత్రప్పుడు కళ్ళు తెరిచి ఎదురుగా కూర్చున్న ఆకర్షణ చూసింది. ఆమె నుదురు తన చేత్తో నిమిరాడు. యు విల్ గెట్ వెల్ సూన్. వీఆర్ హియర్. నో నీడ్ టు వర్రీ అన్నాడు ఆమె తల దగ్గరికి స్టూల్ లాక్కుని. అతని చేతిని పట్టుకుని నిమిరిందామె. థ్యాంక్ యూ అంది మెల్లగా. మళ్ళీ ఆమె నిద్రలోకి జారుకోగానే బయటకొచ్చి వరండా కిటికీ దగ్గర నిలబడ్డాడు. అతనికి నిద్ర రాలేదు. మనస్సంతా ఆమె తలుపులే ముట్టడి చేశాయి. హోటల్ నుంచి ఉదయాన్నే హాస్పిటల్కి వచ్చాడు మణిరత్నం. మౌనిక బెడ్ దగ్గర కూర్చుని ఆమె పరిస్థితికి బాధపడుతున్న ఆకర్షని చూశాడు. నిన్నటి వరకు నేను ఒక్కడనే మౌనిక దగ్గర బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. నువ్వు వచ్చాక నాకు ఎంతో రిలీఫ్గా ఉంది. నాకు తోడు నువ్వున్నావు. నాకు ఆ భరోసా చాలు. నువ్వొచ్చాక మౌనిక త్వరలోనే కోలుకుంటుంది అన్న నమ్మకం ఏర్పడింది అన్నాడు మణిరత్నం అతని భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ. యాక్సిడెంట్ ఎలా జరిగింది అంకుల్? మౌనిక తను పనిచేసే వర్క్ ప్లేస్ దగ్గరలో ఉన్న సెంటర్లో రోడ్డు క్రాస్ చేస్తుందట. తనకంటే ముందు 6 ఏళ్ల పాప నడుస్తూ ఉంది. మరోవైపు నుంచి ఓ పాత కారు దూసుకొస్తూ ఉంది. పాపను రక్షించాలని మౌనిక ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పాపని పక్కకు నెట్టేసింది. కారు డ్రైవరు అదుపు తప్పి మా అమ్మాయిని గుద్దేసింది. రక్తం మడుగులో ఉన్న మౌనికని చూసి ఆ డ్రైవర్ కారు వదిలేసి పారిపోయాడు. కారు ఓనర్ అతను కాదు. ఓనర్ ఎవరో తెలియదు. చాలామంది చేతులు మారింది. అది డీజిల్తో నడిపే కారు. ఆ డొక్కు కారు 20 ఏళ్ల నుంచి వాడకంలో ఉందట. కారు యాక్సిడెంట్ వివరాలు చెప్పాడు. మీరు నాకు వెంటనే ఎందుకు ఫోన్ చేయలేదు అడిగాడు ఆకర్ష్. మౌనిక ఫోన్లో డాడీ అని కాల్ లిస్ట్లో ఉంటే నాకు ఫోన్ చేశారు పోలీసులు. నేను వెంటనే వచ్చేశాను. నా బుర్ర పనిచేయలేదు. ఐఎమ్ అవుట్ ఆఫ్ మైండ్ విత్ దట్ యాక్సిడెంట్. 3వ రోజు నువ్వు గుర్తుకొచ్చావు. ఎవరి ఒకరు తోడు లేకపోతే నా వల్ల కాదు. హాస్పిటల్ వాతావరణం నన్ను మరింత పిచ్చివాడిని చేసింది. నువ్వు గుర్తుకు రావడంతో నీకు ఫోన్ చేశాను. అమ్మాయి ఫేవరెట్స్ కాల్ లిస్ట్లో నీ పేరుంది. మార్నింగ్ డాక్టర్ని కలిశాను. మౌనిక తప్పకుండా కోలుకుంటుంది. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతుంది. 2-3 రోజుల్లో మామూలుగా నడుస్తుంది అని హోప్ఫుల్గా చెప్పారు. ఆకర్ష్ మాటలు మణిరత్నానికి మరింత ధైర్యాన్ని కలిగించాయి. హాస్పిటల్ నుంచి మౌనికను డిశ్చార్జ్ చేశారు. మన ఊరు వెళ్ళిపోదామా అని అడిగాడు ఆమె తండ్రి. ఆఫీస్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుమతించారు. మన ఊరు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్లోనే ఉంటాను అందామె. ఎక్కడుంటావు అడిగాడు మణిరత్నం. ఆకర్ష్కి ఇల్లు లేదు. అతనుండేది పెదనాన్న దగ్గర. 4-5 రోజులు హాస్టల్లో ఉండొచ్చు, కానీ ఎక్కువ రోజులు ఉండలేను. తను పెదనాన్న ఇంటికే వెళ్ళాలి. వర్కింగ్ ఉమెన్ హాస్టల్కి వెళ్ళొచ్చు, కానీ మరో మనిషి తోడు కావాలి. నడవడానికి ఏం కావాలన్నా తెచ్చిపెట్టడానికిను. పెదనాన్నగారింటికి వెళ్తాను. గట్టిగా వద్దని చెప్పలేకపోయాడు. పోనీ నాకు తోడుగా నువ్వు ఉంటానని చెప్పు నాన్న. ఇక్కడే ఓ ఇల్లు అద్దెకి తీసుకుంటాను అంది మౌనిక. ఇక్కడ నేను ఉండలేను. మన ఊరు వెళ్ళిపోతాను. మణిరత్నం మందారమడుగు వెళ్ళిపోయాడు. పెదనాన్న ఇంటికి చేరుకుంది మౌనిక. ఎంతసేపు నా ఎదురుగా కూర్చుంటావు? మీ సోనారింట్ ఐటీ కాంప్లెక్స్కి వెళ్ళవా? ఇలాగైతే నీ ఉద్యోగం ఊడిపోతుంది అంది మౌనిక. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు ఆకర్ష్. నాకు తోడుగా నరసయ్య భార్య మంగమ్ముందిగా. ఏం కావాలన్నా నిమిషంలో తెచ్చిపెడుతుంది. ఆమె భుజం మీద చేయి వేసి నెమ్మదిగా గదిలో తిరగగలుగుతున్నాను. బాత్రూంకి వెళ్ళగలుగుతున్నాను అంది మౌనిక. అది కాదు, ఏదో ఎమోషనల్ బాండింగ్ నన్ను ఎప్పుడూ నీ ఎదుటే కూర్చుని నీ మాటలు వింటూ ఉండాలనిపిస్తుంది.
నిన్నొదిలి సిటీలోకి వెళితే ఎడారిలో తిరుగుతున్నట్లుంటుంది. మాటలతో కాకుండా కళ్ళతోనే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలనుంది అన్నాడతను. అతని మొహాన్ని దగ్గరకు తీసుకుని పెదాల మీద వెచ్చని ముద్ర వేసింది. సాయంత్రం వరకు నీ ముద్ర టానిక్ పనిచేస్తుంది. ఐటీ కాంప్లెక్స్కి వెళ్తాను. టానిక్ పవర్ తగ్గి నీరసం వస్తే ఆఫీస్ ల్యాప్టాప్ పక్కకు పెట్టేసి నీ దగ్గర వాలిపోతాను. నవ్వుకుంది. యాక్సిడెంట్ కాకముందు అతని ప్రేమ తనకు దక్కింది. కానీ ఇప్పుడు మరింత లోతుగా, పిచ్చి పిచ్చిగా మనసుకు దగ్గరయ్యాడు. చదువుకునే రోజుల్లో, ఉద్యోగంలో చేరాక కూడా ఎందరితోనో ఫ్రెండ్షిప్ చేసింది. కానీ వాళ్ళెవ్వరూ తన మనసులోకి చొచ్చుకు రాలేదు. ఇతనే ఇప్పుడు తన ప్రపంచం. వెళ్ళు బాబూ, వెళ్ళు. నేను కూడా వర్క్ చేసుకోవాలి అంది, తన భుజం మీద ఉన్న అతని చేతిని నెట్టేస్తూ. నవ్వు మొహంతో ఆ గదిలో నుంచి బయటకొచ్చాడతను. మంగమ్మ ఎదురొచ్చింది. ఆఫీస్కు వెళ్తున్నాను, మౌనికను జాగ్రత్తగా చూసుకో అన్నాడు ఆకర్ష్ ఆమెతో. మీరేమో అమ్మగారి దగ్గరే కూర్చో అని చెబుతారు. మా ఆయన తనకు సహాయంగా వంటగదిలో నిలబడమని చెబుతూ ఉన్నాడు. ఎవరి మాట వినాలి అంది నవ్వుతూ. మంగమ్మ మాటలు విన్న నరసయ్య, అంతా ఒట్టిదే బాబూ. నేను కూరగాయలు తిరగమని చెబితే అమ్మగారు తలదోవమని అడిగారని అక్కడికి పరిగెత్తుతుంది. మౌనికమ్మ ఏదన్నా పని చెబితే వంటింట్లో బోలెడు పనులున్నాయని చెబుతుంది. పని దొంగ అన్నాడు నవ్వుతూ. అన్ని పనులు చేయిస్తూ పని దొంగ అని అన్నావుగా. రాత్రిపూట నా దగ్గర చేరు, కాళ్ళు విరగొడతాను అంది మంగమ్మ చిరుకోపంతో. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చిలిపి తగాదాలు పెట్టుకోవడం మామూలే. ప్రిన్సిస్టన్లోని రెసిడెన్షియల్ క్లస్టర్ శాండర్స్ డ్రైవ్ అర ఎకరంలో ఉన్న పెద్ద హౌస్లో కూర్చుని ఎదురుగా కనిపిస్తున్న సుమంత్ ఫోటో కేసి చూస్తూ ఉండిపోయింది నైనిక. ఆమెకు ఎదురుగా నైనిక కూతురు నేహ, అల్లుడు ఆల్బర్ట్ సోఫాలో కూర్చుని తాము తీసుకున్న నిర్ణయానికి ఆమెకు ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. ఆల్బర్ట్ ఆస్ట్రేలియన్, అమెరికా వచ్చి ఎంఎస్ చేశాడు బయోటెక్నాలజీలో. నేహ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. నయనికి అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. వాళ్లకో సమస్య వచ్చింది. తప్పనిసరిగా ఆస్ట్రేలియా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మమ్మీ, వీఆర్ గోయింగ్ టు ఆస్ట్రేలియా అంది నేహ సైలెన్స్ బ్రేక్ చేస్తూ. వెళ్ళిరండి, దానికి నా పర్మిషన్ ఎందుకు? ఇంతకు ముందు 2 సార్లు ఆల్బర్ట్తో ఆస్ట్రేలియా వెళ్ళావుగా అంది నైనిక. మళ్ళీ తిరిగిరాము యూఎస్కి, అక్కడే సెటిల్ అవ్వబోతున్నాం. ఆల్బర్ట్ డాడీ సంవత్సరం కిందట చనిపోయాడని నీకు కూడా తెలుసుగా. అతని తల్లి ఒక్కతే ఉండలేకపోతుంది. వాళ్ళకి పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. కంపెనీ నిర్వహణా బాధ్యత ఆల్బర్ట్ మీద పడింది. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అంది నేహ. మళ్ళీ తిరిగిరాము అన్న నేహ మాటలు నయనికను ఆందోళనలోకి నెట్టాయి. మీ నాన్న చనిపోయి 6 నెలలవుతుంది. నీకోసమే కదా నేను యుఎస్లో ఉంటున్నది. లేకపోతే ఇండియా వెళ్ళిపోయేదాన్ని. ఒంటరిగా నేను మాత్రం ఎలా ఉండగలను అంది నయనిక. మీరు కూడా ఆస్ట్రేలియా వచ్చేయండి మాతో పాటు. నేహ ఈజ్ ప్రెగ్నెంట్. షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ బేబీ విత్ ఇన్ 6th month. యూ కెన్ లుక్ ఆఫ్టర్ దట్ బేబీ ఇంగ్లీష్లో అన్నాడు ఆల్బర్ట్. ఆల్బర్ట్ అంటే నోబుల్, బ్రైట్. నిజంగానే ఆల్బర్ట్ ఉన్నత భావాలు ఉన్నవాడు. ఆస్ట్రేలియాలో తనకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే గౌరవంతో ఉన్న వాళ్ళ నాన్న ఆ పేరు పెట్టుకున్నాడు. నా గురించి నువ్వేమీ దిగులు పడనవసరం లేదు మమ్మీ. మాతో పాటు వచ్చినా సరే, లేదా నన్ను ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు ఆస్ట్రేలియా వచ్చేయి అంది నేహ తల్లిని హక్ చేసుకుంటూ. న్యూజెర్సీలో పెద్ద హాస్పిటల్లో ఉంది మనసు. ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి మనకి. మీరున్నారు కదా అని ఇప్పటిదాకా నిశ్చింతగా ఉన్నాను. వాటిని ఎవరు మేనేజ్ చేస్తారు అందామె. వాటిని అమ్మేసి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్కి ఆ డబ్బిచ్చేయి మమ్మీ. వీ హోల్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ. ఇఫ్ వీ ఎర్న్ మోర్, డాలర్స్ బికమ్ డెడ్వుడ్ అంది నేహ. వెల్ సెడ్ మై డియర్ అన్నాడు ఆల్బర్ట్ నేహని మెచ్చుకుంటూ. ఎంత బాగా చెప్పింది నేహ. ఎక్కువ డాలర్స్ సంపాదిస్తే పుచ్చిపోయిన కలపే అవుతుందట. అన్నీ తన పోలికలే, తన ఆలోచనలే. సుమంత్ తను డాక్టర్లు. ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా వచ్చేశారు. అన్ని విషయాల్లో తను చెప్పినట్టు నడుచుకునేవాడు గాని సంపాదన విషయంలో అతని తీరే వేరు. ఇక్కడ ఉన్నది చాలక ఇండియాలో కూడా పెట్టుబడులు పెట్టాడు. 100 రెట్లు లాభాలు వచ్చాయి 20 ఏళ్లలో. న్యూజెర్సీలో హాస్పిటల్ కట్టించాడు. 24 గంటలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. రోరింగ్ ప్రాక్టీస్ తమ ఇద్దరిది. డాలర్ల వేటలో పడి ఆరోగ్యం చెడగొట్టుకున్నాడు. లివర్ పూర్తిగా దెబ్బతిని 6 నెలల కిందటే చనిపోయాడు. ఆ దుఃఖం నుంచి తను కోలుకోకముందే కూతురు, అల్లుడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతామంటున్నారు. తల్లిదండ్రుల ప్రభావం అమెరికాలో పిల్లల మీద ఉండదు. తల్లిదండ్రుల ప్రాపర్టీ కూడా వాళ్ళు కోరుకోరు. ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి స్వశక్తితో పైకి రావాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇట్స్ గ్రేట్. తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఆస్ట్రేలియా వెళ్ళి అల్లుడి దగ్గర తను ఎలా ఉంటుంది?
ఓపిక ఉన్ననాళ్ళు తన బతికేదో తను చూసుకోవాల్సింది. ఇండియాలో నాకు కొడుకున్నాడు. ఎక్కడున్నాడో తెలియదు. అక్కడికి వెళ్ళి వాడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంది నయనిక. యు గాట్ ఎ సన్ ఆల్సో బిసైడ్స్ మీ? ఆశ్చర్యంగా అంది నేహ. సుమంత్ని పెళ్లి చేసుకోక మునుపు ఓ కుర్రాన్ని ప్రేమించాను హైదరాబాదులో. అతను ఓ ఆటో డ్రైవరు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. పెళ్లికి మా అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. యాక్సిడెంట్లో సూర్య చనిపోయాడు. అంతా శూన్యంగా తోచింది. అప్పుడే నేను గర్భవతిని తెలిసింది. అబార్షన్ చేయించుకోమన్నారు. డాక్టర్ కోర్స్ పూర్తయింది. ఎక్కడన్నా మెడికల్ ప్రాక్టీస్ పెట్టుకుని పుట్టబోయే బిడ్డను పెంచుకోవాలనుకున్నాను. ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు తల్లిదండ్రులు. డెలివరీ అయ్యేదాకా బాబాయ్ నన్ను వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చాడు. మా బాబాయ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెను. పుట్టిన బిడ్డను హాస్టల్లో చేర్చి మళ్ళీ పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చాడు. ప్రైవేటు హాస్పిటల్లో అనుభవం కోసం పనిచేస్తూ ఉన్నాను. నైట్ డ్యూటీలు కూడా పడుతూ ఉండేవి. డ్యూటీ చేస్తూ బిడ్డను సాకడం కష్టమని బాబాయ్ చెప్పినట్లు చేశాను. అప్పుడే అదే హాస్పిటల్లో వర్క్ చేసుకున్న డాక్టర్ సుమంత్తో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఇద్దరము పెళ్లి చేసుకున్నాం. అమెరికా వచ్చేసాం. మీ నాన్నగారికి 1-2 సార్లు ఆ బాబు ప్రస్తావన చెప్పాను. ఆ బాబు సంగతి మర్చిపో. ఎప్పుడన్నా ఆ అబ్బాయిని నువ్వు కలవడం తటస్థిస్తే ఆర్థికంగా సహాయపడు అన్నాడు సుమంత్. బాబాయికి అప్పుడప్పుడు డబ్బు పంపుతూ ఉండేదాన్ని. ఆయన తన కూతుళ్ల పెళ్లిళ్లకు ఆ డబ్బు వాడేశాడు. ఆ డబ్బు లెక్క వివరాలు ఎక్కడ అడుగుతానోని నాతో మాట్లాడడం మానేశాడు. బాబు ఏ హాస్టల్లో ఉన్నాడో, ఏం చదువుతున్నాడో వివరాలు కూడా చెప్పేవాడు కాదు. సుమంత్కి ఇండియాలో ఎవ్వరూ లేరు. మా అమ్మా నాన్నలు కూడా చనిపోయారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిన సందర్భంలో మా నాన్న చనిపోయినప్పుడు ఇండియా వచ్చాను గాని బాబు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేకపోయాను. షార్ట్ ట్రిప్స్ కావడంతో మా బాబాయ్ కాంటాక్ట్లోకి రాలేదు. కారణం తెలియదు. ఈసారి కొన్నాళ్ల పాటు హైదరాబాద్లోనే ఉండిపోతాను. నా కొడుకు ఎక్కడున్నా వెతుకుతాను. వాడిని వదిలేసి వెళ్ళినందుకు క్షమాపణ చెప్పాలి. నా స్వార్థం నేను చూసుకున్నాను. ఆ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను చెప్పుకుపోయింది నయనిక. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పసిబిడ్డగా ఉన్నప్పుడు వదిలేశాక ఇప్పుడు ఎలా గుర్తుపడతావు మమ్మీ? మా బాబాయ్ చేతుల్లో పసిబిడ్డను ఉంచుతున్నప్పుడే నాలో ఏదో ఆశ చిగురించింది. ఇప్పుడు ఏదో సమస్యలతో ఇచ్చేస్తున్నాను గాని ఏదో ఒక రోజు వాడిని మళ్ళీ నా దగ్గరకు చేర్చుకుంటాను అన్న నమ్మకం ఏర్పడింది. గుర్తుపట్టడానికి నా పేరు ఆ బిడ్డ చేతి మీద పచ్చబొట్టు పొడిపించమని చెప్పాను. వాడి పేరు ఆకర్షణ పెట్టమని బాబాయికి చెప్పాను. వాడు ఫిబ్రవరి 20న పుట్టాడు. కొత్త మిలీనియం ఆరంభం మాసాలలో నేను చెప్పినట్లు చేశానని ఆ తర్వాత బాబాయి చెప్పాడు. వాడిని ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమేమీ కాదు అంది నయనిక. ఓకే మమ్మీ. ఇండియాలో అన్నయ్యని నువ్వు ట్రాక్ చేయగానే నాకు ఫోన్ చెయ్యి. వీలు చూసుకుని నేను ఇండియా వచ్చి అన్నయ్యను చూస్తాను అంది నేహ. నేహ ఆల్బర్ట్లకు తెలుగు రాదు. ఇంగ్లీష్లోనే వాళ్ళ సంభాషణ నడిచింది. ఉదయాన్నే బెడ్ మీద నుంచి లేచి నిలబడబోయాడు మునిరత్నం. తూలొచ్చింది. పక్కనే నిలబడ్డ ఆకర్ష్ ఆయన భుజాలు పట్టుకుని మళ్ళీ బెడ్ మీద కూర్చోపెట్టాడు. ఐ కెన్ స్టాండ్ ఆన్ మై లెగ్స్. లేచి నిలబడబోయాడు. ఆకర్ష్ దగ్గరకొస్తే విదిలించి కొట్టి దూరంగా నిలబడు, నన్ను పట్టుకోవద్దు అన్నాడు. నిలబడడానికి ఓపిక లేక కుప్పకూలిపోయాడు. స్పృహ కోల్పోయాడు. వెంటనే 2 చేతులతో ఎత్తుకుని కారు దగ్గరకు తీసుకువెళ్ళాడు. కారులో నరసయ్య తోడుగా వచ్చాడు. మునిరత్నాన్ని హాస్పిటల్లో చేర్పించారు. ఇప్పటికీ 10 సార్లు హాస్పిటల్లో చేర్పించుంటాం. ప్రతిసారి వెరీ సీరియస్, బతకడం కష్టమే అనుకునేవాళ్ళం. 10 రోజులకి కోలుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. తమ్ముడిని చూసిగానే ప్రాణాలు వదిలేటట్టు లేడు ముసలోడు అన్నాడు నరసయ్య. మణిరత్నం నాతో పాటు తీసుకురాలేదని అడిగాడు. ఏది మాట్లాడబోయినా విసుక్కుంటున్నాడు. మౌనికని చూసి 2 నెలలవుతుంది. మన ఇంటికి రావడం లేదే, ఫోన్ కూడా చేయటం లేదు. నువ్వు వెళ్ళి తీసుకురా అని 10 సార్లు చెప్పుంటాడు. మౌనికకి యాక్సిడెంట్ జరిగిందని చెబితే మరింత కంగారు పడతాడని చెప్పలేదు అన్నాడు ఆకర్ష్. ముసలోడి సంగతి నీకు పూర్తిగా తెలియదు. వయసులో ఉన్నప్పుడు ఎవరి అవసరమో తనకు లేదని విర్రవీగేవాడు. వయసు మీద పడ్డాక అలసిపోతాం. అన్ని పనులు మనం చేసుకోలేము. అనారోగ్యం చుట్టుముట్టేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి పెద్ద ఆయనకి అర్థమవుతున్నాయి. తమ్ముడి మీద ఎక్కడలేని అనురాగం గుండెల్లో తన్నుకొస్తుంది. ఎప్పుడన్నా పక్కన కూర్చుంటే చిన్నప్పుడు తమ్ముడు ఇలా చేసేవాడు, అలా చేసేవాడు అంటూ మురిపంగా చెబుతున్నాడు. మౌనిక కనిపించక కంగారు పడుతున్నాడు. మనిషికి చివరి రోజుల్లో జ్ఞానోదయం అయింది. ఆయన ముందు అలా మాట్లాడకు, నొచ్చుకుంటాడు అన్నాడు ఆకర్ష్. ఎద్దు పొగరబోతుగా తిరిగే రోజుల్లో కాకి ఎద్దు మీద వాలడానికే భయపడుతుంది. బలం తగ్గి నీరసించాక పుండ్లు పడితే కాకొచ్చి దర్జాగా ఎద్దు మీద వాలి పుండును పొడుస్తుంది.
అలాగే ఉంది మీ బాస్ పరిస్థితి. నరసయ్య మాట్లాడే తీరంతే. మునిరత్నంతోనే ఆ మాట చెప్పేస్తాడు. తనలో లోపాలను ఎత్తి చూపుతున్నాడనో, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడనో నరసయ్యను ఇంట్లో నుంచి బయటకు పొమ్మనడు. ఒకవేళ కోపంలో అన్నా అతను పట్టించుకోడు. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తాను? నీకు మాటిచ్చానుగా, చివరి వరకు నీకు తోడుగా ఉండి నీకు ఏది కావాలంటే అది వండి పెడతాను అని. శ్మశానానికి తీసుకువెళ్ళి చితిపై దహనం చేశాక అప్పుడు మరో ఇల్లు వెతుక్కుంటాను అనేస్తాడు నరసయ్య. నరసయ్య మాటలకు మునిరత్నం నవ్వుకోవడం చాలాసార్లు గమనించాడు ఆకర్ష్. నీకు చావంటే భయం లేదా? అడిగాడు ఓసారి మునిరత్నాన్ని. నాకెందుకు భయం? పెద్దగా నవ్వాడు. కొన్ని నిమిషాలు ఆగి, ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ మీ. ఇదో గేమ్. ఆట మొదలుపెట్టింది నేను కాదు. ఎప్పుడు ఆట ముగుస్తుందో నాకు తెలియదు. స్పోర్ట్స్ ఎరినాలో ఉన్నంతసేపు ఆట ఆడుతూనే ఉండాలి అంటూ ఉండేవాడు. డెత్ బెడ్ మీద ఉన్న కోర్టుకొచ్చి కేసు వాదించమంటే సిద్ధంగా ఉన్నట్టు మాట్లాడేవాడు. ఎన్ని మాటలు మాట్లాడినా నర్సయ్యను ఎక్సలెంట్ కుక్ అని అందరి ముందు పొగిడేవాడు. వాళ్ళిద్దరి బంధం అటువంటిది. హాస్పిటల్లో మునిరత్నాన్ని కలవడానికి సాయంత్రం పూట వెళ్లేవాడు విజిటర్స్ అవర్లో. నర్సయ్య ఎప్పుడూ పేషెంట్ని కనిపెట్టుకుని ఉండేవాడు. ఎప్పుడు వెళ్ళినా నీరసంగా బలహీనంగా కనిపించేవాడు. మీకేమవుతాడు? మీ నాన్నగారా? అడిగింది నర్సు. నాన్న కాదు గాని వరుసకి మామగారు అవుతారు చెప్పాడు ఆకర్ష్. మొసలైన మామూలుడు కాదు, లిటిగేషన్ బ్రెయిను. మీ ఆయనతో నీ సెక్స్ లైఫ్ బాగానే ఉందా? ఎప్పుడన్నా నిన్ను కొడతాడా? ఇంట్లో ఉన్నప్పుడు హింసిస్తున్నాడా అంటూ వెధవ ప్రశ్నలన్నీ వేస్తాడు. సమాధానం చెప్పేదాకా ఊరుకోడు. మౌనంగా ఉండిపోతే డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు మీ నర్సుని ఏదడిగినా జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది అంటే కంప్లైంట్ చేస్తాడు. ఆ డాక్టర్కి పేషెంట్ ఏం కావాలని అడిగాడు? నర్సు పేషెంట్ అడిగింది ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అని అడిగితే తీరుకుండదు. హడావిడిగా అక్కడి నుంచి మరో బెడ్ దగ్గరికి వెళ్తూ సిస్టర్, బీ కోఆపరేట్ విత్ పేషెంట్స్ అని మందలిస్తాడు. డాక్టర్ వెళ్ళిపోయాక కోర్టులో కేసు తానే గెలిచినట్లు నవ్వుతాడు. చెప్పుకుపోయింది నర్సు. పెద్దాయన కదా, పట్టించుకోకు తల్లి అని సర్ది చెప్పాడు ఆకర్ష్. ఇదిగోనయ్యా, ఇలా కాలక్షేపం చేస్తున్నాను హాస్పిటల్లో. నాకేమీ జబ్బు లేదు. ఐఎమ్ ఆల్ రైట్. ఇంటికి తీసుకువెళ్ళు అన్నాడు మునిరత్నం అతనితో. ఆ రోజు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాడు. నయనిక ఇండియా వచ్చేసింది. హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న ఆరోగేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళింది. తల్లిదండ్రులకు విలాసవంతమైన ఇంటిని కొనిపెట్టిందామె. 10 ఏళ్లకు 5 ఏళ్లకి ఓసారి చుట్టపు చూపుగా వెళ్ళిపోతావు. రేపు నీ కూతురు నిన్ను వదిలి దూరంగా ఎక్కడో ఉండి ఎప్పుడో ఒకసారి వచ్చిపోతే అప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రుల ఆవేదన. చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని ఎప్పుడూ రావద్దే, కనీసం 4 రోజులైనా ఉండేటట్టు ఆనుకుని రావాలి అంది అన్నపూర్ణమ్మ కూతుర్ని చుట్టుకుపోతూ. నువ్వన్నట్లే జరుగుతుంది అమ్మా. మా అమ్మాయి నేహ ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. అక్కడే కాపురం అంది నైనిక. నీ కూతుర్ని అల్లుణ్ణి వీడియోలో చూడడమే గాని నువ్వు ఎప్పుడూ ఇక్కడికి తీసుకురాలేదు. నీతో పాటు వాళ్ళని ఇండియా తీసుకురావాల్సింది. చిన్నప్పుడు విమానం బొమ్మ కావాలంటే కొనిచ్చావు. డాక్టర్ చదువు చదివించావు. అమెరికాలో ఉండే డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడు నీ ఎదుటే ఉండాలంటే ఎలా? ఆకాశంలో విమానం కనిపిస్తే నా కూతురు విమానంలో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ తలెత్తి విమానం కేసి చూస్తూ ఉండిపోతావు. నిన్ను చదివించడం కూడా మా తప్పే అన్నమాట అన్నాడు సుధాకరం నవ్వుతూ. రోజులు మారాయి నాన్న. ప్రపంచంలో ఏ మూలన ఉన్న సిటీకైనా గంటల్లో వెళ్ళొచ్చు. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు విమానం ఎక్కేసి రావడమే అంది తల్లి భుజం మీద తలవాల్చి. ఇప్పుడు ఏం పని మీద వచ్చావు? మమ్మల్ని చూడ్డానికి మాత్రం కాదు, నిజమేనా? నాకు ఓ కొడుకున్నాడు. వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని వాడిని తీసుకువెళ్ళడానికి వచ్చాను అందామె. నీ కొడుకెవరు? నీకొక్కతే అమ్మాయి కదా అంది అన్నపూర్ణమ్మ. ఆటో డ్రైవర్ని ప్రేమించానని నన్ను మీరే దూరంగా పెట్టేశారు కదా. ఆ ఆటో డ్రైవర్కి నాకు పుట్టిన కొడుకు సంగతి మీకు తెలియదు. బాబాయ్ నన్ను కడుపులో దాచుకుని ఆ రోజుల్లో నాకు అండగా నిలబడ్డాడు. సూర్య చనిపోయాక మీరు నన్ను మీ ఇంట్లోకి రానిచ్చారు. నా బిడ్డను బాబాయి అనాథ పిల్లల హాస్టల్లో చేర్పించాడు. ఎలాగైనా నా కొడుకును చూడాలి అంది నైనిక. ఇప్పుడెందుకు పాత సంబంధాలు తవ్వుకుని నెత్తిన పోసుకోవడం? రేపు నీ కూతురికి ఆ అబ్బాయి సంగతి తెలిస్తే ఏమనుకుంటుంది అన్నాడు సుధాకరం. నీకు 70 ఏళ్లు మీద పడ్డా నువ్వేమీ మారలేదు నాన్న. అమెరికాలో పుట్టి పెరిగిన నేహ నన్ను అర్థం చేసుకుంది. మా వారు బతికున్ననాళ్ళు నేనేమి ఆయనతో పేచీ పెట్టుకుని మొదటి సంబంధం తాలూకు కొడుకును తీసుకొచ్చుకుంటానో అనలేదు. ఆయన పోయాక ఏదో లోటు కనిపిస్తూ ఉంది. కన్న కూతురు దూరంగా వెళ్ళిపోతుంది. బాబాయికి నా కొడుకు గురించి బాగా తెలుసు. నా కొడుకుని చూడాలన్న తాపత్రయం రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ముందు బాబాయిని కలవాలి. బాబాయ్ అడ్రస్ చెప్పు నాన్న అడిగింది నైనిక.
చేతిని పైకెత్తి చూపించాడు సుధాకరం. వాడెక్కడున్నాడు? కాలం చేసి 3 నెలలవుతోంది. క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. చనిపోయే ముందు వాణ్ణి కలిశాను. నువ్వు చేసిన ఆర్థిక సహాయంతో 3 కూతుళ్ళ పెళ్లిళ్ళు చేశాడు. అసహనంగా తండ్రి మాటలకు అడ్డొచ్చి, బాబాయ్కి నేనిచ్చిన డబ్బు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? బాబాయ్ నాకు చేసిన సహాయానికి ఎంతిచ్చినా రుణం తీరదు. నా కొడుకు ఎక్కడున్నది నీకేమీ చెప్పలేదా అని అడిగిందామె. ఏమో, నాకు చెప్పలేదు. రేపు గోడవల్లి వెళ్ళొద్దాం, పిన్నిని పలకరించొద్దాం. నేను రాను, మీ అమ్మని తీసుకువెళ్ళు. మళ్ళీ మీ పిన్నికి ధన సహాయం ఏమీ చెయ్యకు. మీ బాబాయ్ చనిపోయాక ఫ్యామిలీ పెన్షన్ ఇస్తున్నారు పిన్నికి. ఆర్థిక ఇబ్బందులేమీ వాళ్లకు లేవు అన్నాడు సుధాకరం. విసుగ్గా తండ్రి వైపు చూసింది. తల్లిని తీసుకుని లోపలి గదిలోకి వెళ్ళింది. నాన్న మారడమ్మా, ఎప్పుడూ డబ్బు పిచ్చేయి. ఎవ్వరికీ $1 పంపొద్దని నాకు ఫోన్లో చెబుతూ ఉంటాడు గాని, ఎలా ఉన్నావు తల్లి, నిన్ను చూడాలని ఉందమ్మా అని ఒక్కరోజు అనలేదు. నువ్వే నన్ను చూడాలని కలవరిస్తూ ఉంటావు అంది తల్లి చేతికి ఉన్న పాత బంగారపు గాజుల్ని చూస్తూ. పాత గాజుల్ని మార్చేసి కొత్తవి తీసుకుందామంటే నా మాటలు పట్టించుకోడు మీ నాన్న. రేపే జ్యువెలరీ మార్టుకు వెళ్ళి కొత్త బంగారు గాజులు కొనేద్దాం అంది నైనిక నవ్వుతూ. కారులో గోడవల్లి వెళ్లారు నైనిక ఆమె తల్లి. చెరుకుపల్లి నుంచి రేపల్లి వెళ్లే రూటులో ఉంది ఆ ఊరు. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది ఆ ఊరు. రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్న ఊరది. పక్కనే నడింపల్లి గ్రామం ఉంది. దాదాపుగా 2 గ్రామాలు కలిసిపోయి ఉన్నాయి. బాగా అభివృద్ధి చెందిన గ్రామం. ఈ ఊళ్ళో మీ తాతగారికి 2 ఎకరాల పొలం, ఓ పెంకుటిల్లు ఉన్నాయి. మన ఆర్థిక స్థితి మీ బాబాయ్ వాళ్లకంటే మెరుగే. మాకు నువ్వు ఒక్కదానివే. అమెరికా వెళ్ళిపోయావు, బాగా సంపాదించావు. మీ బాబాయికి 3 కూతుళ్ళు. ఇంటర్తోనే ఆగిపోయాయి వాళ్ల చదువులు. ఊళ్ళో పొలం, ఇల్లు మీ బాబాయికి ఇచ్చేయి. జ్యేష్ఠపుత్రుడిగా వాటా కోరుకోకు అని ఊళ్ళో వాళ్ళు నేను కూడా గట్టిగా చెప్పాము. నా మాట వినలేదు. ఎకరం పొలం, ఇంటి సగభాగానికి లెక్క కట్టి ఆ డబ్బు మీ బాబాయ్ దగ్గర తీసుకుని అప్పుడు సంతకం పెట్టాడు దస్తావేజు పత్రాలపై. కారు ఊళ్ళోకొచ్చాక అంది అన్నపూర్ణమ్మ కూతురితో. నాన్న సంగతి నాకంటే నీకు బాగా తెలుసు. నాన్న ముందు ఒక్క మాట మాట్లాడవు, నాతో అన్నీ చెబుతావు. మీ ఇద్దరు తోడు దొంగలు నవ్వుతూ అంది నైనిక. కూతురు మాటలకి పగలబడి నవ్వింది అన్నపూర్ణమ్మ. మా పెళ్ళయి 50 ఏళ్లు దాటాయి. బండిని లాగే జోడెద్దుల్లో ఓ పొగరుబోతు ఎద్దు ఓ పక్కకు బండిని లాక్కెళితే రెండో ఎద్దు సర్దుకుపోయి బండిని లాగాల్సిందే అందామె. రోడ్డుకి 2 వైపులా పచ్చటి వరి పొలాలు కనిపించాయి. పైరుగాలి పచ్చటి పొలాలపై సయ్యాటలాడుతూ ఉంది. ఇంటి ముందు అరుగుల మీద కూర్చుని పెద్దవాళ్లు మాట్లాడుకుంటూ కనిపించారు. సుబ్బయ్య తాత ఇంటి ముందు కారాగింది. పెద్ద పాతకాలం నాటి పెంకుటిల్లు. ఇంటి చుట్టూ ఆవరణలో మామిడి, జామ చెట్లు కనిపించాయి. ఇంటి ముందు ఆవరణలో పూల మొక్కలున్నాయి. గాలికి తలలూపుతూ పూల కొమ్మలు కదులుతూ కనువిందు చేశాయి. ఇంటి వెనకవైపు పెరట్లో రకరకాల కూరగాయల మొక్కలున్నాయి. హాల్లో సుబ్బయ్య తాత, మాణిక్యమ్మ ఫోటో, పక్కనే సత్యంబాబాయ్ ఫోటో కనిపించాయి. ఆ ఇంట్లో చిన్నప్పుడు చుట్టుపక్కల ఆడపిల్లలతో చింతపిక్కలతో ఆడేది. సాయంత్రం పూట ఇంటి ముందు ఒంటికాలితో గెంతుతూ కుందుళ్లాట ఆడేది. పరమపద సోపానపటం గచ్చు మీద పరిచి గవ్వలతో పందెం వేసి వచ్చిన సంఖ్యను బట్టి పావులు జరుపుతూ ఉండేవాళ్లు. తన పావు నిచ్చెన ఎక్కుతూ ఉంటే చుట్టూ ఉన్న ఆడపిల్లలు నువ్వు ఎప్పుడు నిచ్చెనెక్కడమే గాని పాము నోట్లో పడవా అంటూ ఉక్రోషంతో అనేవాళ్లు. ఆ మాటలన్నీ గుర్తుకొచ్చాయి. అక్కడే ఉండిపోవాలనుకునేది. సెలవులు ఇచ్చినప్పుడే తన తండ్రి గోడవల్లి తీసుకొచ్చేవాడు. సెలవులు అయిపోగానే హైదరాబాద్ లాక్కెళ్లేవాడు. ఎక్కడుంటే చదువు సంకనాకిపోతుంది, ఇంట్లో కూర్చుని అంట్లు తోముకోవాల్సిందే అనేవాడు సుధాకరం కూతురితో. అందరికంటే ముందు కారు డ్రైవర్ని పిలిచి భోజనం వడ్డించింది శాంతమ్మ పిన్ని. భోజనాలయ్యాక పిన్ని పక్కన కూర్చుంది. పిన్ని, మీకన్నీ తెలుసు. అమెరికా వెళ్లకముందు ఓ అబ్బాయిని ప్రేమించటం, ఆ అబ్బాయి చనిపోవడం, నాకు ఒక కొడుకు పుట్టడం, సత్యం బాబాయి ఆ అబ్బాయిని హాస్టల్లో చేర్పించటం. ఇప్పుడు ఆ అబ్బాయి వివరాలు తెలుసుకోవాలని వచ్చాను. బాబాయి నాకు పుట్టిన బాబు గురించి ఏమైనా చెప్పాడా అడిగింది నైనిక. నీకు పుట్టిన అబ్బాయిని మీ బాబాయ్ తను పనిచేసే హాస్టల్లోనే ఉంచాడు. నువ్వు చెప్పినట్లే ఆ అబ్బాయికి ఆకర్షణ పేరు పెట్టాడు. ఆ అబ్బాయి చేతి మీద నీ పచ్చబొట్టు పొడిపించాడు. ఆ అబ్బాయి చెప్పలేదు గాని ఓ పై అధికారి ఇన్స్పెక్షన్కి వస్తే ఆకర్ష్ చేతి మీద పచ్చబొట్టు పొడిపించిన విషయం చెప్పారు వేరే కుర్రాళ్ళు. ఆ అధికారికి ఒళ్ళు మండి మీ బాబాయిని వరంగల్ ట్రాన్స్ఫర్ చేసేశాడు. అప్పుడప్పుడు మీ బాబాయ్ హైదరాబాద్ వచ్చి ఆ కుర్రాడి మంచి చెడ్డ గమనిస్తూ ఉండేవాడు. వాడి కబుర్లు నీకు ఫోన్లో చెప్పేవాడు. ఆ తర్వాత వరంగల్ నుంచి నిజామాబాద్కి బదిలీ అయ్యాడు మీ బాబాయి. మీ అబ్బాయి ఉన్నత చదువులకని నువ్వు పంపించిన డబ్బు 3 కూతుళ్ల పెళ్లిళ్ళకి ఖర్చు పెట్టేశాడు. అప్పులు కూడా అయ్యాయి.
హైదరాబాద్లో ఇల్లమ్మేసి అప్పులు తీర్చాము. మిగిలిన డబ్బు ముగ్గురు కూతుళ్లకు ఇచ్చేశాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు. ఉద్యోగం చేయడంలో ఏవో అవకతవకలు చేశాడని ఉద్యోగం నుంచి తీసేశారు. ఇక్కడికి వచ్చేశాను. నీతో మాట్లాడడానికి బిడియపడేవాడు. తను చేసిన తప్పులకి బాధపడుతూ ఉండేవాడు. క్యాన్సర్ వచ్చింది. ఏనుగులా ఉండే మనిషి పీనుగయ్యాడు. మీ అబ్బాయి వివరాలు కనుక్కోవడం మానేశాడు అనారోగ్యంతో చెప్పుకుపోయింది శాంతమ్మ. హైదరాబాద్లోనే ఉన్నాడని చెప్పాడా ఎప్పుడైనా అని అడిగింది నయనిక ఆశతో. మంచి కుర్రాడు, కష్టపడి చదువుతాడు. పై చదువులకు వచ్చాడని ఓసారి మాటల్లో చెప్పాడు. హైదరాబాద్లోనే ఉన్నాడట అందామె. మరుసటి రోజు హైదరాబాద్ తిరిగి వచ్చేశారు అన్నపూర్ణమ్మ, నయనిక. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.